ఇప్పుడే నాకు తెలిసింది మియాపూర్లో ఒక సిఏ స్టూడెంట్ సూసైడ్ చేసుకొని చనిపోయాడని. ఈ విషయం మీ అందరికి ముందే తెలిసి ఉండొచ్చు, లేదా ఇప్పుడే తెలిసి ఉండొచ్చు. ఆ విషయం తెలుసుకొని చాలా బాధేసింది, కానీ ఆశ్చర్యం వేయలేదు. ఎందుకంటే ఆ బాధ లాంటిది, ఆ ప్రెజర్ లాంటిది, ఆ స్ట్రెస్ అలాంటిది చాలామంది స్టూడెంట్స్కి చాలాసార్లు అనిపిస్తుంది. అది నేనేమి లెక్చర్ ఇవ్వడానికి చెప్పట్లేదు. ప్రతి పర్సన్కి డిఫరెంట్ ప్రెజర్స్ ఉంటాయి, డిఫరెంట్ స్ట్రెస్ ఉంటుంది. అందరూ ఒకటి కాదు. సో కొన్ని సిచ్యువేషన్స్ రావచ్చు. అప్పుడు మనం లైఫా సీఏనా అంటే లైఫే. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మీ పేరెంట్స్ మీరు సీఏ అయినా అవ్వకపోయినా మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు. జస్ట్ దట్ సీఏ అయితే మీ లైఫ్ ఇంకొంచెం బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తారంతే. మీరు ఎవరికి ఆన్సరబుల్ కాదు, ఎవరికి ఆన్సరబుల్ కాదు. అయితే అవుతారు, లేకపోతే లేదు. ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. అనవసరమైన టెన్షన్స్ తీసుకోకండి. మిమ్మల్ని అవమానించిన వాళ్ళు ఎవరు మీకు సాయం చేయడానికి రారు. కేవలం మీ పేరెంట్స్ మాత్రమే మీ తోడుగా ఉంటారు. కంపేర్ చేసుకోవద్దు. చాలా కెరీర్ ఆప్షన్స్ ఉన్నాయి. అసలు సీఏ ఇంటర్ కూడా కాకుండా భయంకరమైన సక్సెస్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక సీఏకి సెమీ క్వాలిఫైడ్ సీఏకి తేడా ఏంటంటే ఒక 2-3 years ఎక్స్పీరియన్స్. ఆ కార్పొరేట్లో ఆ 2-3 years ఎక్స్పీరియన్స్ ఉంటే ఈక్వల్ శాలరీ ఇస్తున్నారు అన్ని చోట్ల. సో అంత స్ట్రెస్ తీసుకోవద్దు, కంపేర్ చేసుకోవద్దు, ఒంటరిగా ఉండకండి. ఇది నిజమైన స్ట్రెస్. కావాలంటే బ్రేక్ చేసుకోండి సీఏ నుంచి, తప్పేం లేదు. సీఏ అయితేనే సక్సెస్ అనేది బుల్షిట్. మనీ ఈజ్ సక్సెస్, జాబ్ గ్రోత్ ఈజ్ సక్సెస్, కెరీర్ ఈజ్ సక్సెస్. సీఏ అవ్వకుండా చాలా హైట్స్కి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. యా, సీఏ ఈజ్ ఇంపార్టెంట్, బట్ దే ఆర్ మోర్ ఇంపార్టెంట్ థింగ్స్ దెన్ సీఏ. నార్మల్ పీపుల్ కూడా లేదా క్వాలిఫైడ్స్ కూడా ఎవరైనా సీఏ పాస్ అవ్వని వాళ్ళు ఉంటే వాళ్ళని చిన్న చూపు చూడకండి, అవమానించకండి. మీరు చేసే చిన్న పనులు వాళ్ళకి చాలా హర్ట్ అవుతాయి. రేపొద్దున మీరు రికవరీ చేసుకోవాలని తప్పు చేసిన వాళ్ళు అవుతారు. సో ఆన్ సీరియస్ నోట్, ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీవన్, ప్లీజ్ డోంట్ డూ ఎనీథింగ్ ఆఫ్ దీస్ థింగ్స్. మీకు అలాంటి సూసైడల్ థాట్స్ ఆ రేంజ్లో మీకు ఉంటే ఒకసారి నాకు మెసేజ్ చేయండి. లెట్స్ డిస్కస్.